తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. రాజమౌళి సినిమా అంటే ఆన్ టైం రిలీజ్ అన్నది అసాధ్యమే అన్న అపవాదు ఉంది. బాహుబలి నుంచి RRR వరకు జక్కన్న కాంపౌండ్ నుంచి వచ్చిన 3 సినిమాలు ఏళ్ల తరబడి డిలే అయ్యాయి. కానీ వారణాసి విషయంలో అలాంటి పొరపాటు జరగకూడదని పక్కా ప్లానింగ్తో రెడీ అవుతున్నారు జక్కన్న. మరి ఆ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా? టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా జక్కన్న వారణాసి సినిమా వాయిదా పడుతుందనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అదే రేంజ్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా లేట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. అభిమానులు టెన్షన్ పడుతున్న టైంలో చిత్ర యూనిట్ అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే సినిమా పక్కాగా థియేటర్లలో వస్తుందని క్లారిటీ ఇచ్చింది. యాక్షన్, మైథాలజీ, టైం ట్రావెల్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ప్యాకేజీగా వస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రికార్డు స్థాయిలో విడుదల కానుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ విలన్ గా నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబోపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అందుకే ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చేందుకు కష్టపడుతోంది మూవీ టీం. రీసెంట్ గా ఫ్రాన్స్ లో రాజమౌళి ఇచ్చిన అప్డేట్ అభిమానుల్లో జోష్ తీసుకొచ్చింది. కేవలం 80 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని జక్కన్న ఇచ్చిన స్టేట్మెంట్ సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. మరోవైపు దర్శకుడు సుబ్బారెడ్డి నుంచి వారణాసి టైటిల్ హక్కుల సమస్య కూడా సాఫీగా క్లియర్ అవ్వడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈసారి డేట్ మారే ప్రసక్తే లేదన్న సిగ్నల్స్ రావడంతో అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. మరో 250 రోజుల్లో వారణాసి ఆడియన్స్ ముందుకు రాబోతుందంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అంటార్క్టికా లాంటి లొకేషన్లలో డిఫరెంట్ టైమ్ లైన్స్ లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా రానున్న రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.